Audio Jungle. Who's next? అందరూ చెప్పేదే కంగ్రాచులేషన్స్ అని, బట్ స్టిల్ అగైన్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ యువర్ గ్రేట్ సక్సెస్. సార్, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ బనీ సార్, ఈ మూవీలో చాలా అంటే 50% కన్నా ఎక్కువ హైలైట్ అయింది అంటే మీరు కోపంగా ఉండి, అంటే మీ క్యారెక్టర్ అనేది మీకు చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది. అండ్ యూ డూ వాట్ ఎవర్ యూ లైక్, యూ డోంట్ థింక్ లైక్ వాట్ ఈస్ ఇట్, అంటే ఇది రైటా రాంగ్ అనేది మీరు ఆలోచించి కూడా చేసేస్తారు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా అలానే ఉంటుంది. అర్జున్ గారు చెప్పిన తర్వాత కోపాన్ని కంట్రోల్ చేసుకొని మీరు 21 days ఉండి దెన్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. బట్ ఇక్కడ నవ్ డేస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన కంట్రీలో చాలా మంది కూడా అలానే తన క్యారెక్టర్ అంటే మన ఓన్ క్యారెక్టర్ని స్పాయిల్ చేసుకొని కూడా దే ఆర్ అచీవింగ్ సక్సెస్, బట్ దే ఆర్ నాట్ లైక్ హ్యాపీ. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు చెప్తారు? అలా క్యారెక్టర్ని లూజ్ చేసుకోవడం, మీది ఒక డైలాగ్ ఉంటుంది, గమ్యం బాగుంటే సరిపోతుందా, ప్రయాణం కూడా మంచిగా ఉండాలి కదా అని. బట్ అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చాలామంది లైక్ గమ్యం బాగుంది, మనం చేసామా లేదా, మధ్యలో ఏమైనా పర్లేదు అన్న థాట్ ప్రాసెస్లో ఉంటున్నారు. సో మీరు దీని గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? లైక్ వాట్ ఈస్ యువర్ It's a personal call. Again, it's a personal journey of each individual. నా పర్సనల్ జర్నీలో డెఫినెట్లీ నా టేక్ ఏమైనా అడిగితే ఇట్స్ అ లాంగర్ జర్నీ టు గో ద రైట్ వే. ఇట్స్ అ హార్డర్ జర్నీ, బట్ ఇట్ విల్ బి ద మోస్ట్ రెస్పెక్టెడ్ జర్నీ. అండ్ కెన్ ఐ సే సంథింగ్ లైక్ యూ సెడ్, చాలామంది అలా ఉండి బాగుంది అనుకుంటున్నారు, అది నిజంగా బాగాలేదు మీకు. అది అందుకనే ఇప్పుడు ఆయన ఆడిటోరియంలో చెప్తారు, ఎందుకు చెప్పాలి, ఆయన కూడా అది బాగుంటుందిగా, సంతకం పెట్టేసుకుని బోర్డర్కి వెళ్ళిపోతే ఆయన డ్రీమ్ నెరవేరిపోతుంది. ప్రాబ్లం ఏంటి? మళ్ళీ ఆయన అద్దంలో ఆయన మొహం చూసుకోలేడు. యు ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీవన్, బట్ యు ఆర్ ఆన్సరబుల్ టు యువర్ సెల్ఫ్. అది ప్రాబ్లం. ఆ మూమెంట్ మనం ఫేస్ చేయలేం. వంశీ గారు, మీరు సినిమాలో కూడా ఫస్ట్ బన్నీ ఇంట్రడక్షన్ కూడా అవుతున్నప్పుడు అద్దంలోకి తీక్షణంగా చూస్తూ ఉంటాడు. అవును, నో ఇట్స్ నైస్లీ ప్లాంటెడ్ బేసికలీ. తర్వాత చెప్పినప్పుడు అద్దం కనపడితే ఆడపిల్ల కన్నా ఎక్కువ చూసుకుంటాను నేను, బట్ నేను ఇలా బతికానని నన్ను చూసుకోబుద్ది, నా మొహమే చూసుకోబుద్ది. మనం ప్రేమించుకుంటాం, చాలా ఇష్టంగా ఉంటాం మనం. అలాంటిది మనకి ఎక్కడో ఒక క్షణం మనకి ఆ ఇబ్బంది అనిపించినా ఆ మూమెంట్ మనలో సగం లైఫ్ పోయినట్టే. ఎవరికి నచ్చకపోయినా పర్లేదు, మనం నచ్చలేదు, మనకు నచ్చాలి. మనం నచ్చడం అంటే వి నాట్ సి ఎక్కడా కూడా సూర్య క్యారెక్టర్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఫస్ట్ హాఫ్ లో షార్ట్ టెంపర్గా ఉంటాడు. రీజన్ లేకుండా ఎక్కడ లేడు. రీజన్ ఉంది, అవతల వాడికి రీజన్ అవసరం లేదు. ఇతను ఉంటున్న స్పేస్ రీజన్తో పని లేనిది, రూల్స్ మీద మాత్రమే రన్ అయ్యే స్పేస్ అది ఆర్మీ అనేది. ఈయనకి లాజిక్ ఉంది, బట్ లాజిక్ అక్కడ వర్కౌట్ అవ్వట్లా. సో ఇది ఎక్కడో చోట ఏంటంటే అది కావాలి అనే ఆశ ఉన్నంతసేపు ఓకే మేబీ ఇది నేను మార్చుకుంటూ అయిపోతుందేమో. ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, మార్చుకుందాం తప్పేం కాదేమో, చిన్న అడ్జస్ట్మెంట్స్ నైస్, సమ్ అడ్జస్ట్మెంట్స్ షుడ్ బి దేర్. నేను అసలు మనిషి ఎలా మొదలయ్యాడో అలా ఉండదు నేను అనట్లేదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ లూజింగ్ యువర్ సెల్ఫ్. ఏదో అంటారే దిగడ అనుకోవడం వేరు, దిగడం మొదలు పెడితే ఎక్కడ దిగితే కానీ తెలియదు అంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దిగిపోయినా నేను అనిపిస్తుంది. ఆ పరిస్థితికి వచ్చేసాడు. లక్కీగా లాస్ట్ మూమెంట్ హీ కుడ్ ఏబుల్ టు గ్రాబ్ హిమ్సెల్ఫ్ అగైన్. ఎక్కడో ఒక చోట అలా అనుకోగలిగాడు. సో అది మిగతా ఒక నలుగురికి నష్టం చేయనంతసేపు మీ ఐడెంటిటీ మీకు లూజ్ చేయదు. బట్ మనకు లాభం చేసే దానికోసం కూడా మనం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటేనే ప్రాబ్లం. హ్యాపీగా ఉన్నాము అని ఎవరైనా మీకు చెప్తే మీరు అది నమ్మకండి. దట్ జస్ట్ కంప్లీట్లీ ఫర్గెటింగ్ ఉన్నా అనుకుంటాడు. ఒక్క మూమెంట్ ఆ మనిషి లాస్ట్ ప్రాణం మొదలేసేటప్పుడైనా సరే ఆడి ముందు ఆడి జీవితం మొత్తం ఒక రీల్లా తిరుగుద్ది. ఖచ్చితంగా తిరుగుతుంది. యూ బిలీవ్ మీ, ఒక్క క్షణం తిరుగుతుంది. ఆ క్షణం ఎవ్వరు పక్కన ఉంటారు, ఎందుకంటే ఆ వయసు అసలు వయసు అయిపోయి ఇదైపోతుంది, నిజంగానే పక్కన ఎవడో ఉండడు. ఆ టైంకి మనతో మనమే ఉంటాం. ఆ మనతో ఉన్న మనకు నచ్చుతామా లేదా, ఒక సాటిస్ఫైయింగ్ సైతోటి ప్రాణం వదులుతామా, అబ్బా అని చిన్న ఇబ్బందితో వదులుతామా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రాసెస్లో మన పొద్దున్న లేసి చూసేది అర్థమేగా, ఆ అర్థంలో నచ్చాలి మనకి. చాలా మంది ఉంటాం, మనం రిపెంట్ అవుతాం. ఒక్కరోజు రోడ్డు పక్కన యాక్సిడెంట్ చూస్తాను నేను, ఐ షుడ్ హ్యావ్ డన్ సంథింగ్ అని చాలాసార్లు అనిపిస్తుంది. వెళ్ళిపోతాం, ఏదో రీజన్ వెళ్ళిపోతాం. అప్పుడు తప్పుకొని అంబులెన్స్ వస్తుందిలే, ఇంకొకటి ఎవడో చేస్తాడులే, 100 చేస్తాం మనం. వై షుడ్, ఎందుకు చేయాలి ఆయన ఐఎమ్ ద చేంజ్ అనేది? చేసిన పర్పస్ అదే, అది మనకే, ఇంకొకళ్ళకి కాదు చెప్తుంది. ఆయననే చెప్పుకున్నారు. అది చెప్పడం ద్వారా మనకు చెప్పుకునే ఛాన్స్ దొరికింది. సో వాళ్ళైతే నాకు తెలిసి హ్యాపీగా ఉండరు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. వన్ సింగిల్ ఆన్సర్ చెప్పాలి, అలా అచీవ్ చేసిన వాళ్ళు ఎవరైనా
వాళ్ళకి తెలుసు కదా దే వెంట్ ద రాంగ్ వే అని. దే కెనాట్ లుక్ ఎట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద మిర్రర్. True. యూ కెనాట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. ఐ థింక్ స్టీవ్ జాబ్స్ కూడా ఎప్పుడో ఒక స్టేజ్లో ఏదో ఒక ఎండ్ ఆఫ్ హిస్టరీస్ ఏదో చెప్పాడు ఒక లైఫ్ని, మీకు గుర్తుందో లేదో, ఐ జస్ట్ ఫర్గాట్ ద లైన్స్ అని చెప్తూ అదే చెప్తాడు. ద సెల్ఫ్ సాటిస్ఫాక్టరీ పాయింట్ కొంచెం చెప్తాడు తను. ఈ ఫ్లోలో ఇవన్నీ చేసుకుంటూ వచ్చి మెటీరియల్స్లో వచ్చేసాను కానీ బట్ ఎక్కడో సంహౌ ఒక చిన్న ఇది ఉందని డిస్సాటిస్ఫాక్షన్ చెప్పి మిగతా డేస్ని బాగా బతికాడు అతను. ఆ పెయిన్ లేకుండా చూసుకుంటే చాలు మనం అద్దంలో అందంగా కనిపిస్తాం. అద్దంలో మనం ఫస్ట్ నచ్చాలి. అందుకే సినిమాలో కూడా అదే ఉంటుంది. తన అద్దంలో హ్యాపీగా చూసుకునేవాడు. బై దెన్ హీ వాజ్ నాట్ సక్సెస్ఫుల్, బట్ స్టిల్ వెదర్ యువర్ సక్సెస్ ఆర్ నాట్, యూ షుడ్ హ్యావ్ ఎ సాటిస్ఫాక్షన్ వెన్ యూ లుక్ ఎట్ యువర్సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సక్సెస్. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీ అబ్బాయి పెద్ద అయిన తర్వాత ఏం అవ్వాలని కోరుకున్నప్పుడు నేను అందరూ అంటుంటాను, ఐ వాంట్ టు బి హ్యాపీ. మంచి మనిషి అయ్యి హ్యాపీగా ఉంటే చాలు. మంచి మనిషి అయి ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సక్సెస్ ఆర్ నాట్ ఇస్ సెకండ్. That's a huge achievement. Yeah, you should be satisfied first. థ్యాంక్ యూ సార్. సార్ వన్ మోర్ క్వశ్చన్. అండ్ ఈ మూవీలో ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగా చూపించారు సార్. అంటే నాకు చాలామంది తెలుసు ఇప్పుడు, అంటే మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు జమ్మూలో ఉండి లైక్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద కంట్రీ. లైక్ వాళ్ళు ఎలా ఉంటుందంటే లైక్ దే హ్యావ్ టు స్లీప్ ఇన్ ద క్యానల్స్ అని. అంటే వాళ్ళు చాలా వాళ్ళది అంటే ఎప్పుడు ఏముంటుందో తెలీదు, సడన్గా ఫైరింగ్ ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి మీరు అది ఎక్స్పీరియన్స్ చేశారు సార్ పర్సనలీ. ఇప్పుడు షూట్లో లైక్ లాస్ట్ ఫైట్లో ఫుడ్ తింటూ స్పూన్స్ని ఇలా పెట్టి, అది యాక్చువల్లీ ఒక రూల్ సార్ అది మనకి ఆర్మీలో. లైక్ యూ హ్యావ్ టు హ్యావ్, అంటే ఇంకా తినేది ఉంది అంటే ఇలా పెడతారు, లేకపోతే ఇలా ప్రతి చిన్నదానికి అక్కడ రూల్స్ ఉండి, అండ్ పనిష్మెంట్స్ కూడా చాలా సివియర్గా ఉంటాయి. మీకు కూడా పనిష్మెంట్ ఉంటుంది మూవీలో. సో అవన్నీ చూసి మీరు పర్సనల్గా యాక్టింగ్ చేసినప్పుడు, ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మీకు అమ్మో ఇంత దీనిగా ఉంటుందా ఆర్మీ పీపుల్కి, అలా ఏమైనా మీకు పర్సనల్గా అనిపించిందా సార్? అంటే మీరు ప్రత్యక్షంగా చూసారు కాబట్టి చాలా మందిని కలిసి ఉంటారు. సో అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మీకు ఎలా అనిపించింది సార్? 2 సార్లు అనిపించింది. ఒకసారి ఎప్పుడంటే అంటే 2 జస్ట్ ఒకే టైంలో కాశ్మీర్కి వెళ్ళాను షూట్ చేయడానికి. అండ్ ఒక ఫైరింగ్ చేయడానికి ఒక రియల్ ఆర్మీ క్యాంప్కి వెళ్ళాం అనమాట. అక్కడ అంతకుముందే ఫ్యూ డేస్ బ్యాక్ బాంబింగ్ కూడా జరిగింది, ఫైరింగ్ కూడా జరిగిన ఒక ప్లేస్ అనమాట. హైలీ రెస్ట్రిక్టెడ్ ప్లేస్, షూటింగ్ యాక్చువల్లీ అలౌ చేయరు, బట్ వి గాట్ లక్కీ టు గెట్ ఇన్ టు దట్. మనం వచ్చేసిన నెక్స్ట్ డే కూడా జరిగింది. నేను వచ్చి నెక్స్ట్ డే కూడా జరిగింది అనమాట. సో ఆ స్పాట్లో వాళ్ళ సెటప్స్ చూస్తే దే వర్ వెరీ వెరీ సింపుల్ సెటప్స్ అనమాట. అంటే వాళ్ళకి ప్యాకప్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో లొకేషన్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఏం ఉండదు, ఏం ఫెసిలిటీ ఉండదు, ఏం ఉండవు. అన్ని జస్ట్ ఊరికే మ్యాట్లు గీట్లు జస్ట్ అక్కడక్కడ పడుకోవడానికి, అక్కడక్కడ తినడానికి, అక్కడక్కడ అన్ని పోర్టబుల్ సాంబార్ అనమాట. ఇట్స్ అ వెరీ క్యాంపింగ్ లైఫ్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎడ్జ్ ఆఫ్ లైఫ్ క్యాంపింగ్ లైఫ్లో ఉంటుంది అనమాట. అది ఆ క్యాంప్లో వచ్చినప్పుడు ఒక ఫైరింగ్ రేంజ్, ఒక గన్ ఏదో షూట్ చేయాల్సి వస్తే వి వర్ దేర్. దట్ టైమ్ ఐ సా దర్ లైఫ్. ఐ థింకింగ్ ఓకే ఎంత కష్టపడతారు. అట్ ద సేమ్ టైం ఇంత కష్టపడుతున్నా కూడా మేము ఇంత కష్టపడుతున్నా అన్నట్టు ఉంటారు, సరదాగా ఉంటారు, జోకులు వేసుకుంటూ ఉంటారు, సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం దే ఆర్ అలర్ట్, దే ఆర్ డూయింగ్ దర్ జాబ్. బట్ అట్ ద సేమ్ టైం ఇట్స్ అ హ్యూజ్ సాక్రిఫైస్. వాళ్ళ క్రిటికల్ కండిషన్స్ ఫస్ట్ టైం నేను అదే ఫస్ట్ టైము. ద వెరీ నెక్స్ట్ డే క్లైమాక్స్లో ఐస్లో నుంచి షాట్ ఉంటుంది. అండ్ దానికి 1 full day షూట్ చేసాం. అండ్ ద టెంపరేచర్ వాస్ -15 degrees ఎంతో, -15 degrees. అక్కడ నేను 1 day షూట్ చేస్తేనే సాయంత్రం వచ్చేసి నేను కింద పడిపోయా. లైక్ ఓ మై గాడ్, ఇది నేను 1 day. అందులో ఏంటి, నాకు హీటర్స్ ఉండి, నాకు ఇది సౌకర్యాలు ఉండి, ఇంతమంది స్టాఫ్ ఉండి, ఇంతమంది హెల్ప్ ఉండి, ప్లస్ నేను కొంచెం 11 o'clock వెళ్ళాను. డైరెక్టర్ గారు అయితే మార్నింగ్ 8 o'clock వెళ్ళారంట. అప్పుడు ఆల్మోస్ట్ -20 ఉందంట. సో ఇంత ఫెసిలిటీలో చేస్తేనే నేను తట్టుకోలేకపోయాను. అలాంటి దీంట్లో వాళ్ళు మంత్స్ టుగెదర్ ఉంటారు. సో వాట్ దే డూ ఎట్ ద బార్డర్ ఇస్ సంథింగ్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. మనకు తెలుసు కష్టపడతారని, బట్ మనం ఊహించిన కష్టం అవుతుంది. రెండోది 2 సార్లు అనిపించింది అన్నారు. ఒకసారి ఆ క్యాంప్ బేస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.